హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రుచివనం. ఈరోజు మన ఛానల్లో క్యాబేజీ ఎగ్తో ఒక సూపర్ రెసిపీని చేసి చూపించబోతున్నాను. ఈ రెసిపీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ డిన్నర్కి కానీ ది బెస్ట్గా ఉంటుంది. ఈ హెల్తీ రెసిపీని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి. ఇంకా లేట్ లేకుండా వీడియోలోకి వెళ్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక దానిలో 1 టీ స్పూన్ సన్నగా కట్ చేసిన అల్లం, 1 టీ స్పూన్ సన్నగా కట్ చేసిన వెల్లుల్లి వేసి 1 నిమిషం వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత దానిలో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయల్ని కూడా 1 నిమిషం వరకు ఫ్రై చేసుకున్నాక దానిలో 2 కప్పుల వరకు సన్నగా తరిగిన క్యాబేజీ వేసుకోవాలి. తరువాత హాఫ్ క్యాప్సికమ్ సన్నగా కట్ చేసి వేసుకుని చిన్న క్యారెట్ సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు అవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం ఫ్రై అయ్యాక దానిలో హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకుని 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, హాఫ్ టీ స్పూన్ ఆరిగానో, హాఫ్ టీ స్పూన్ కారం వేసి అన్నీ బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. 3 నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక దానిలో 1/2 కప్ కొత్తిమీర వేసుకుని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలో 4 ఎగ్స్ బ్రేక్ చేసి వేసుకోవాలి. తర్వాత హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి, హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకుని విస్కర్తో బాగా కలుపుకోవాలి. మిరియాల పొడి కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక దానిలో మనం ఫ్రై చేసుకున్న మిశ్రమాన్ని వేసుకోవాలి. తర్వాత దానిలో 2 టేబుల్ స్పూన్ల ఓట్స్, 2 టేబుల్ స్పూన్ల గోధుమ పిండి వేసి గరిటెతో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడయ్యాక కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఒకవైపు ఉడికాక రెండో వైపు తిప్పి బాగా ఉడకనివ్వాలి. ఇలా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. చాలా ఎమ్మీగా ఉంటుంది, హెల్దీ కూడా. వేడివేడిగా ఇలా కట్ చేసుకుని తింటే సూపర్గా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. కామెంట్స్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా రుచివనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకొక ఎమ్మీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.